ఐపీఎల్ 2027 సీజన్కు ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఒక భారీ డీల్ నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి మారిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతని నాయకత్వంలో ముంబై ప్లే ఆఫ్స్ కూడా చేరకపోగా మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్లతో విభేదాలు వచ్చాయనే ప్రచారం సాగింది. దీంతో అతను రాజస్థాన్ రాయల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ముంబై దక్కించుకోవాలని చూస్తోంది. రాజస్థాన్ ఫ్రాంచైజీ అనూహ్యంగా రియాన్ పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వడం, అలాగే జట్టులోకి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రావడంతో జైస్వాల్ తన ప్రాధాన్యత తగ్గుతుందని భావించి ముంబై ఇండియన్స్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా ట్రేడింగ్ తో పాటు ఐపీఎల్ 2027 లో మరికొన్ని జట్లు కూడా భారీ మార్పులకు సిద్ధమవుతున్నాయి. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా. లక్నో సూపర్ జైంట్స్ ను వీడి రిషబ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీనికి బదులుగా ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టుకు మారనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటితో పాటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త రూపం దాల్చనుంది. కేఎల్ రాహుల్ ఈ జట్టుకు కొత్త కెప్టెన్ గా రాబోతుండగా హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్ కోచ్ గా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ బదిలీలు మరియు వ్యూహాత్మక మార్పులు గనక నిజమైతే రాబోయే ఐపీఎల్ సీజన్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.